కానీ ఏది మంచో ఏది చెడో మనకు తెలియాలంటే ఇదిగో ఈ లేఖనాన్ని చదవాలి, లేఖనాన్ని ధ్యానించాలి. ఈ లేఖనాన్నినే మనం మనుషుల్లో కానీ సేవకుల్లో కానీ మనం చూడాలి. హల్లెలూయా! భక్తిహీనులతో కొనసాగడానికి వీలు లేదు. ఒకవేళ భక్తిహీనులతో, ఒకవేళ ఆనాడు ఫరో సైన్యముతో ఆ ఐగుప్తు దేశములతో వాళ్ళతో కొనసాగి ఉంటే ఇశ్రాయేలీలు ఆ కానానుకు పాలు తేనెలు ప్రవహించు ఆ ప్రదేశానికి నడిపించబడేవారండి? వాళ్ళకు అడుగు పెట్టడానికి ఆస్కారమే ఉండకపో పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలో. కానీ ఆ భక్తిహీనులు మాకు అక్కరలేదు. ఆ భక్తిహీనులు, ఆ విశ్వాసులతో మాకు అవసరం లేదు. ఇదిగో మా నాయకుడైనటువంటి మోషే ద్వారా ఈ భక్తి జీవితంలోనే, ఈ యాత్రలోనే నడవాలని నడిచారు నా ప్రియ దేవుని బిడ్డ.